హలో భయ్య, మీరు షైన్ వెహికల్ వాడుతున్నారా? అయితే మీరు బెవడు బాబుని భయ్య, నేను చెప్తాను. ఏదైతే షైన్ వెహికల్లో చాలా వెహికల్స్కి ఏంటంటే చైన్స్ ప్యాకెట్లు కంప్లైంట్ ఉన్నాయని చెప్పేసి మనకి బండి రిలీజ్ అయినప్పుడు కానీ చైన్స్ ప్యాకెట్ల వల్ల ఈ బండి చాలా సఫర్ అయింది. ఇప్పుడు కానీ చూసుకుంటే మనకి ఏదైతే చైన్స్ ప్యాకెట్ల విషయంలో కంపెనీ ఏం చేశారంటే ఇంతకుముందు వచ్చే చైన్స్ ప్యాకెట్లు వేరే, ఇప్పుడు వచ్చే చైన్స్ ప్యాకెట్లు వేరే. ఆల్మోస్ట్ లాస్ట్ టైం చూసుకుంటే ఈ బండికి రోలాన్ యూస్ చేసాం. ఇప్పుడు కానీ చూసుకుంటే ప్రెజెంట్ మనకి ఏదైతే హోండా ఓడు ఉన్నారో హోండా ఓడు సన్న స్ప్రాకెట్లు కాకుండా ఏదైతే మనకి స్ప్రాకెట్ల కంప్లైంట్ కాబట్టి హెవీ స్ప్రాకెట్లను వదిలేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇంత ముందు మనకి మామూలు సన్నగా వచ్చే స్ప్రాకెట్ ఇప్పుడు డబల్ లా వస్తుంది. చైన్ స్పాట్ అనేది ఇప్పుడు డిజైన్ పరంగా చూసుకున్నా సరే ఈ విధంగా వస్తుంది. అదే విధంగా మనం చైన్ చూసుకున్నా సరే చైన్ కానీ వెనక స్ప్రాకెట్ హెవీ ఏంటంటే చైన్ కానీ హెవీ అవ్వాలి కదా, చైన్ కానీ హెవీగా అయితే ఇచ్చేస్తాడు. ఆ తర్వాత చైన్ హెవీగా వచ్చిందంటే ఫ్రంట్ స్ప్రాకెట్ కానీ హెవీగా ఇవ్వాలి, ఫ్రంట్ స్ప్రాకెట్ కానీ హెవీగా ఇచ్చాడు. ఇది ఎందుకని ఈ విధంగా డిజైన్ చేస్తారంటే ఆల్మోస్ట్ సన్న స్ప్రాకెట్ అనేది చాలా వరకు సేల్ కావట్లేదు. అందుకంటే కంపెనీ ఒరిజినల్ స్ప్రాకెట్ 1040 రూపీస్కి అయితే మనకి పార్ట్ నెంబర్ కానీ అయితే మీకు స్కీమింగ్ కనబడుతుంది. ఇదే పార్ట్ నెంబర్ మీరు యూస్ చేసి షైన్ బండికి ఈ చైన్ కి యూస్ చేయొచ్చు. కంపెనీ కూడా దీన్ని దృష్టిలో పెట్టడానికి కారణం ఏంటంటే ఏదైతే సన్న స్ప్రాకెట్లు తయారు చేశాడో ఒక్కటి కానీ సేల్ కాలేదు. ఆ తర్వాత చాలా మంది రోలాన్, డైమండ్ వగేర వగేర కంపెనీ హెవీ స్ప్రాకెట్లు వేయడం ట్రై చేసుకున్నప్పుడు ఏంటంటే ఓల్డ్ స్ప్రాకెట్ ఈ స్ప్రాకెట్ అనేది మనకే సొంతంగా తయారు చేద్దాం అని చెప్పేసి అయితే ఈ స్ప్రాకెట్ తీసుకొచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కానీ ట్రై చేస్తుంటే ట్రై చేయండి. ట్రై చేస్తుంటే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఎలా ఉందో ఏందో కానీ. అదేవిధంగా మనకి బండికి బిగించిన తర్వాత ఏంటంటే స్ప్రాకెట్లు అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే ఎక్కువగా చైన్ స్పాకెట్లో కంప్లైంట్ కానీ చూసుకుంటే మనకి ఊరికే చైన్ లూజ్ అయిపోవడం, చైన్ ఊరికే గలగల సౌండ్ రావడం, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి చైన్ టైట్ చేసుకోవడం వల్ల మెయిన్ ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు మనకి షైన్ వెహికల్ కానీ చూసుకుంటే హెవీ స్పాకెట్లు డిజైన్ పరంగా చూసారా ఎంత బాగున్నాయి కదా. మీరు కానీ ఒకసారి ట్రై చేస్తే నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.